నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సురక్షితమైన మంచినీటి సరఫరా కోసం 19 పరీక్షలు. సురక్షితమైన త్రాగునీటి సరఫరాపై పూర్తి అప్రమత్తత. అమృత్ 2.0తో శాశ్వత పరిష్కారానికి చర్యలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. హెడ్ వాటర్ వర్క్స్ పరిశీలన. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థుల ప్రదర్శన. మద్దతుగా నిలిచిన మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్. ఘనంగా రాజమహేంద్రవరంలో ముద్రగడ పద్మనాభం జిఎస్ రావు సంస్మరణ సభ. నగర ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందించడంలో ఎలాంటి రాజీ ఉండదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర నుంచి గోదావరిలోకి ఎర్రనీరు చేరుతున్న నేపథ్యంలో హెడ్ వాటర్ వర్క్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రాగునీటి నాణ్యతపై అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం నీటికి 19 రకాల నాణ్యత పరీక్షలు నిర్వహిస్తూ సురక్షితమైన మంచినీటి సరఫరా కొనసాగిస్తున్నామని, అలాగే అమృత్ 2.0 పథకం ద్వారా నగరానికి శాశ్వత త్రాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. మహారాష్ట్ర ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద ప్రవాహం ప్రారంభమై నది నీటి రంగు ఎర్రగా మారిన నేపథ్యంలో నగర ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. వరదల సమయంలో గోదావరి నీటి రంగు మారడం సహజ ప్రక్రియేనని, అయితే ప్రజలకు సరఫరా చేసే త్రాగునీటి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. హెడ్ వాటర్ వర్క్స్ లో ప్రతిరోజు నీటి నాణ్యతపై 19 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భౌతిక పరీక్షలతో పాటు రసాయన పరీక్షలు కూడా నిర్వహిస్తూ నీరు పూర్తిగా సురక్షితంగా ఉందని నిర్ధారించిన తర్వాతే ప్రజలకు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా ప్రతి నెల నలుమూలల విశాఖపట్నంలోని రీజనల్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీకి పంపి పరీక్షలు చేయిస్తున్నామని, ప్రతి 3 నెలలకు ఒకసారి చెన్నైలోని మెటిక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ కు పంపించి 52 రకాల అధునాతన పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ బహుళ స్థాయి పరీక్షల ద్వారా నగర ప్రజలకు ఎల్లప్పుడూ నాణ్యమైన సురక్షితమైన త్రాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత 2 ఏళ్లలో నగరంలోని పాత డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లలో ఉన్న లీకేజీలను తాత్కాలికంగా మూసివేయడం కాకుండా శాశ్వత పరిష్కారంగా అనేక ప్రాంతాల్లో కొత్త పైప్ లైన్లు వేశామని చెప్పారు. బ్రిటిష్ కాలం నాటి పాత పైప్ లైన్లను దశల వారీగా మార్చడంతో నీటి కలుషితానికి అవకాశం గణనీయంగా తగ్గిందన్నారు. గతంలో ప్రతి నెల వందల సంఖ్యలో లీకేజీలపై ఫిర్యాదులు వచ్చేవని, ప్రస్తుతం అవి భారీగా తగ్గడం ఈ చర్యలకు నిదర్శనమని పేర్కొన్నారు. అమృత్ 2.0 పథకం క్రింద కేంద్ర ప్రభుత్వం ఎంపీ పురంధేశ్వరి సహకారంతో నగర త్రాగునీటి వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. కొత్తగా 20 MLD సామర్థ్యంతో నీటి వనరుల అభివృద్ధి, అదనపు ఎలివేటెడ్ సర్వీస్ రిజర్వాయర్లు, కొత్త పైప్ లైన్ల నిర్మాణం, పంపింగ్ వ్యవస్థల ఆధునీకరణ వంటి పనులు ఒకేసారి 3 బృందాల ద్వారా వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ పనులు పూర్తయితే క్వారీ ప్రాంతంతో పాటు నగరంలోని అనేక ప్రాంతాలకు శాశ్వతంగా త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. హెడ్ వాటర్ వర్క్స్ లో పీరియాడిక్ నిర్వహణ కోసం సుమారు 3.30 కోట్లతో ఆధునీకరణ పనులు చేపడుతున్నామని, వర్షాకాలంలో విద్యుత్ అంతరాయం ఏర్పడిన నీటి శుద్ధి సరఫరా ఆగకుండా ఉండేందుకు ధవళేశ్వరం, కోటలింగాల తదితర ప్రాంతాల్లో జనరేటర్లను కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. వర్షాకాలంలో ఎక్కడైనా త్రాగునీటి పైప్ లైన్లలో లీకేజీలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రజా ప్రతినిధులు లేదా అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ నాణ్యమైన సురక్షితమైన త్రాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఫిర్యాదుపై తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు ఆయన వెంట ఉన్నారు. అందరికీ నమస్కారం. ఫ్లడ్స్ మొదలవుతా ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి
ఫ్లడ్స్ ఫ్లో మొదలవడం వల్ల గోదావరి నది యొక్క రంగు మారడం చాలా విజిబుల్గా కనబడతా ఉంది. బాధ్యతగా కూటమి ప్రభుత్వం నాయకులు, శాసనసభ్యుడిగా నేను అధికారులతో సమీక్షించడం జరిగింది. ప్రతిసారి కూడా ఇలాగా గోదావరి నీరు ఒక రంగు మారినప్పుడల్లా, ఫ్లడ్ ఒక తీవ్రత పెరిగినప్పుడల్లా అధికారులు ఇక్కడ నగరానికి సరఫరా చేస్తున్న నీరు పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలను సమీక్షించడం ఆనవాయితీగా జరుగుతున్న ప్రక్రియ. అందులో భాగంగా ప్రతిరోజు కూడా ఫిజికల్ పారామీటర్స్ ఒక 6, కెమికల్ పారామీటర్స్ 13. అంటే నగర ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అంశం, ఫిజికల్ పారామీటర్స్లో ఆ రంగు ఇప్పుడు చూస్తే చాలా ఎర్రగా ఉంది. అలాగే వివిధ అంశాలు, టెంపరేచర్, టర్బిడిటీ, ఇవన్నీ. కెమికల్ పారామీటర్స్ దానిలో ఏ ఉందన్నది 19 టెస్టులు ప్రతిరోజు కూడా ఈ హెడ్ వాటర్ వర్క్స్లో చేస్తారు. 19 టెస్టులు కూడా ప్రతిరోజు చేస్తారు. అలాగే ప్రతి క్వార్టర్ కూడా మనం కెమికల్ మెటెక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై మెటెక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే చెన్నైకి పంపిస్తున్నాం. ఎవ్రీ క్వార్టర్లీ వారు ఒక 52 టెస్టులు చేస్తారు. ఇలాగా అనేక విధాలుగా. అలాగే ఎవ్రీ మంత్ కూడా రీజనల్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ అక్కడికి పంపిస్తాం, వైజాగ్. అంటే ఎవ్రీ మంత్, ఎవ్రీ డే, ఎవ్రీ క్వార్టర్లీ టెస్టులు చేయిస్తూనే ఉన్నాం. అంటే ప్రజలకి సరఫరా చేసే నీటిలో ఎక్కడ కూడా కలుషితం అనేది జరగకూడదన్నది మా తాలూకు ఆలోచన. అలాగే నేను గర్వంగా చెప్తా ఉన్నా, 2 సంవత్సరాలుగా ఒక శాసనసభ్యుడిగా, ఎంతో అనుభవం కలిగిన నాయకులు ఉన్న పార్టీలుగా, అనుభవం కలిగిన అధికారులతోటి మేము సమన్వయం అయి వారి ఆలోచనలు 4 దఫాలుగా కార్పొరేషన్లోని కౌన్సిల్ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ నెగ్గిన అనుభవంతో నాయకులు వాళ్ళతో చర్చించి అధికారులతో సమన్వయం చేసుకొని సప్లై లైన్స్ ఏదైతే ఉన్నాయో, అంటే డిస్ట్రిబ్యూషన్ లైన్స్, చాలా లీకులు ఉండే. నగర ప్రజలను కోరుతా ఉన్నాను, మీరు గమనించండి. గతంలో మీరు వెళ్ళేటప్పుడు ఎక్కడో ఒక చోట వీధులమ్మట నడిచేటప్పుడు అక్కడొక లీకు, అక్కడొక లీక్ అని చెప్పి డిస్ట్రిబ్యూషన్ లైన్స్ అంతా లీకులే. ఎప్పుడైతే లీకులు ఉన్నాయో నీరు కలుషితం అవడానికి అవకాశం ఉంది. ఈ 2 సంవత్సరాలు చాలా గర్వంగా చెప్తున్నాం, ఈ డిస్ట్రిబ్యూషన్ లైన్స్లో ఉన్న లీకులకి బ్యాండేడ్లు వేయడం కాదు, శాశ్వతంగా లైన్స్ మార్చాం, కొత్త లైన్స్ లే చేసాం. అలాగే పంపింగ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా సరి చేసుకుంటూ టోటల్ న్యూ లైన్స్ని, ఎందుకో ఎప్పుడో బ్రిటిష్ నాటి టైం నుంచి జరుగుతూ ఉన్న కార్యక్రమం ఇది, వాళ్ళప్పుడు లే చేసిన లైన్స్ అవన్నిటిని కూడా సరి చేసుకుంటూ ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా నీటి సరఫరా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మా అధికారులు చెప్తా ఉన్నారు ఇప్పుడే, మీరు అమృత్ 2.0 ఏదైతే మొన్న గౌరవ ఎంపీ గారి యొక్క సహకారం, కేంద్రం యొక్క సహకారంతో ప్రారంభం చేసుకున్నారో సిటీలో, లాస్ట్ పిన్ దగ్గర ఏదైతే రా వాటర్ పిక్ చేసి హెడ్ వాటర్ వర్క్స్ మాదిరిగా అక్కడ నిర్మాణం చేసుకుంటున్నారో ఒక వెల్ని, అక్కడి నుంచి కోట్లింగాల దగ్గర ఇంకొక 10 MLDకి అదనంగా ఇంకో 20 MLD, సారందర్ మెట్ర దగ్గర కూడా ELSR ఒకటి నిర్మాణం. ఇవి చేసుకున్నట్లయితే శాశ్వత పరిష్కారం క్వారీ ప్రాంతానికి. ఇప్పటికే ELSR సారందర్ మెట్ర దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ అయింది. వీటన్నిటికి లే చేయాల్సిన పైప్ లైన్ వర్క్ ప్యారల్గా నడుస్తూ ఉంది. 20 MLD దగ్గర వర్కులు కూడా మొదలుపెట్టారు. అంటే ప్యారల్గా 3 టీమ్స్ నడుస్తూ ఉంది అమృత్ 2.0 పట్ల. అలాగే నగర ప్రజలకి నేను తెలియచేసేది, విజ్ఞప్తి చేసేది ఒకటే, వర్షాకాలం వస్తూ ఉంది. ఎవరైనా సరే ఏదైనా లీకులు కనబడితే ఆ లీక్ల ఎప్పుడు ఉండేదేలే అనే ఆలోచనతోటి వెళ్ళిపోవద్దు. ఇక్కడ ఉంది కూటమి ప్రభుత్వం, ప్రతి చిన్న అంశాన్ని కూడా చర్చించుకుంటున్నాం. మా మేడం ఇక్కడే ఉన్నారు, ఆవిడ నేను అయితే కొన్ని ప్రాంతాల్లోని చేసిన పనులకు పోరాడాం కూడా కొంతమందితో చేయడానికి. గతంలో లీక్స్ అంటే
ఎవ్రీ 4-5 మంత్స్గా చూస్తే 300-400 వచ్చాయి ఫోన్స్, 300-400 ఫోన్లు అదే పని మీద. ఇప్పుడు మేము ఒక 100 వచ్చినాయండి ఈ మధ్యకాలంలో అన్నారు. అంటే ఇది నిరంతర ప్రక్రియ, జీరో అవ్వడానికి ప్రయత్నం చేస్తాం కానీ అవ్వదు. ఎందుకంటే అది వేర్ అండ్ టేర్ అనేది ఉంటుంది, మనిషికైనా మెషినరీకైనా వేర్ అండ్ టేర్ అనేది ఉంటుంది. శాశ్వతంగా మనిషి ఎప్పుడు ఒకలాగే ఉండలేడు, శాశ్వతంగా ఒక ఎక్విప్మెంట్ ఎప్పుడు ఒకలాగా ఉండదు. మనం దానికి ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ అనేది చేసుకోగలిగితే లాంగ్ లైన్ సస్టైనబిలిటీ అనేది ఉంటుంది. ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడే హెడ్ వాటర్ వర్క్స్ ఉంది, సుమారు 3,30,00,000తోటి. ఇక్కడ కూడా కొన్ని పీరియాడికల్గా మెయింటైన్ చేసుకోవాల్సిన ఎవ్రీ 6 మంత్స్కి ఒకటి. ఎందుకంటే ఎంతో వాటర్ని ఇక్కడ పిక్ చేసి ట్రీట్మెంట్ చేసి నగరంలో అనేకమైన ప్రాంతాలకి నీటి సరఫరా చేస్తున్న హెడ్ వాటర్ వర్క్స్ కూడా పీరియాడికల్ మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చే 6 మంత్స్లో మెయింటెనెన్స్కి గాను 3,30,00,000తోటి అది కూడా చేయబోతా ఉన్నాం. కోట్లింగాల ఏదైతే 10 MLD ఉందో నిరంతరంగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా సప్లై చేయడానికి ఒక జనరేటర్ కొని ఉన్నాం. అలాగే 10 MLD రా వాటర్ దగ్గర పెట్టున్నాం, డౌలేషన్లో పెట్టున్నాం. ఇవన్నీ కార్పొరేషన్ నుంచి పెట్టున్నాం. ఎందుకు పెట్టాం? వర్షాకాలం కరెంటు పోతే అక్కడ ఏదైతే ఆ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుందో ప్యూరిఫికేషన్ ప్రాసెస్కి పవర్ లేకపోతే ఆగిపోతే, నీటి సరఫరా ఆగిపోతే ప్రజలు ఇబ్బందులు పడతారని జనరేటర్స్ కూడా పెట్టాం. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా చిత్తశుద్ధికి నిదర్శనం. జనరేటర్లు పెడుతున్నాం, ఎక్కడికక్కడ సరిచేస్తున్నాం, మెయింటెనెన్స్ చేస్తున్నాం. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీ చార్జీని నిరసిస్తూ రాజీవ్ గాంధీ విద్యా సంస్థల విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. స్థానిక గణేష్ చౌక్ ప్రెస్ క్లబ్ వద్ద నుంచి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ఈ ప్రదర్శనలో పాల్గొన్న మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు ఇంత కర్కశంగా లాఠీచార్జ్ చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలు బయటపడతాయని, ఈ విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష రద్దు కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ₹1,00,00,000 పరిహారం చెల్లించాలని అన్నారు. విద్యార్థులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న సోనం వాంగ్చుక్ ను వెంటనే ఆసుపత్రి నుంచి విడుదల చేయాలని, పోలీసులు ఆయనను బలవంతంగా అరెస్ట్ చేయడంపై హర్ష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ధర్మేంద్ర ప్రధాన్ ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భవిష్యత్తులో ఇటువంటి అవకతవకలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హర్ష్ కుమార్ తనయులు జీవి సుందర్, జీవి శ్రీరాస్ మరియు కాలేజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్ డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ 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 బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ. నిన్న విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీని ఖండిస్తున్నాం. ఢిల్లీలో జంతర్ మంతర్లో మరి ప్రశాంతంగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. చెరో పార్లమెంట్ అని పిలిపించారు. దాని సందర్భంగా పోలీసులు అమానుషంగా విద్యార్థులని కుక్కల్ని బాదినట్టు బాదారు. ఈ రోజున దేశమంతా ఆ విద్యార్థులను కొట్టిన తీరు చూసిన తర్వాత ప్రతి హృదయం చలించింది. అందుకనే మా కళాశాల విద్యార్థులు ఈ రోజున ఢిల్లీ విద్యార్థులకి మరి సపోర్టింగ్గా ఈ రోజున బాయ్కట్ చేసి ఈ రోజున ఊరేగింపు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? ఢిల్లీ విద్యార్థులు నీట్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలంటున్నారు. విద్యామంత్రిని రాజీనామా చేయమంటున్నారు. విద్యామంత్రి రాజీనామా చేస్తేనే నిష్పక్షపాతమైన విచారణ జరుగుతుందంటారు. అలాగే 21 రోజులు మరి జంతర్ మంతర్లో చేసి ఇంకా ఢిల్లీ హాస్పిటల్లో ఉద్యమాన్ని నిరసన దీక్షను నిరాహార దీక్షను కొనసాగిస్తున్న సోనం వాంగ్చుక్ని వెంటనే విడుదల చేయమని వాళ్ళు కోరుతూ ఉన్నారు. అలాగే ఈ నీట్ పరీక్షల సందర్భంగా జరిగిన అవకతవకల సందర్భంగా జరిగిన చనిపోయిన విద్యార్థులకి ₹1,00,00,000
ఇమ్మని డిమాండ్ చేస్తూ ఉన్నారు విద్యార్థులు, ఢిల్లీ విద్యార్థులు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని అన్ని విశ్వవిద్యాలయ విద్యార్థులు కూడా ఈ యొక్క ఢిల్లీ విద్యార్థులకు సంఘీభావంగా మరి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. విద్యార్థి ఉద్యమం ద్వారానే మనకి ఒక విప్లవం వస్తుంది. విద్యార్థి విప్లవం ద్వారానే ప్రజల్లో మార్పు వస్తుంది, ప్రభుత్వాల్లో మార్పు వస్తాయి. ఈ రోజున యూనివర్సిటీలు నిస్తేజంగా తయారైనవి. ఎన్నింటినీ మరి మార్చాలంటే విద్యార్థులు గళం విప్పి కదలాలని కోరుతూ మరి సెలవు తీసుకుంటున్నాను. రాజమండ్రి మంగళవారపుపేట కుమ్మరి వీధి శ్రీ శ్యామలాంబ అమ్మవారి 2వ జాతర మహోత్సవంలో కళాకారులను ఘనంగా సత్కరించారు. రాజమహేంద్రవరం వీరభద్రుని సంబరాల బాజా భజంత్రీల కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షులుగా నియమితులైన ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టివలస సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యంను మంగళవారపుపేట కుమ్మరి వీధి శ్రీ శ్యామలాంబ అమ్మవారి 2వ జాతర మహోత్సవంలో భాగంగా మంగళవారం ఘనంగా సత్కరించారు. వీరభద్రుని సంబరాల బాజా భజంత్రీల కళాకారులు సంఘం సభ్యులు పిల్లి సుబ్రహ్మణ్యంకు ఘన స్వాగతం పలికారు. వీరభద్రునికి అమ్మవారికి పిల్లి సుబ్రహ్మణ్యం పూజలు నిర్వహించారు. కలశాన్ని శిరస్సును ధరించి ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా సంఘం తరపున సుబ్రహ్మణ్యంను పూలమాలలు, శాలువాలు, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. అతిథులుగా విచ్చేసిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, నగర చిరంజీవి యువత అధ్యక్షులు కొత్తపేట రాజాలను సంఘం ఆధ్వర్యంలో సముచిత రీతిలో సత్కరించారు. పిల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వీరభద్రుని సంబరాల బాజా భజంత్రీల కళాకారులు వారి సంఘానికి తనను గౌరవ అధ్యక్షునిగా ఎన్నుకొని గౌరవించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. వీరభద్రుని సంబరాల బాజా భజంత్రీల కళాకారులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారికి అన్ని విధాల సహకారం అందిస్తానని అన్నారు. ఇక్కడ కళాకారులు రాజమండ్రి చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి అందుబాటులో ఉండి సంబరాలు జరిపించడం ద్వారా మన సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లి గంగాధర్, బిల్డర్ చిన్న, బిల్డర్ బాబీ, కానుబోయిన సాగర్, కురుమిల్లి స్వరూప్, సంఘం పెద్దలు మేడ బ్రహ్మాజీ, సంఘం అధ్యక్షులు ఎల్లా శ్రీనివాస్, కార్యదర్శి చోడవరపు రామకృష్ణ, ఉపాధ్యక్షులు ఎస్ పెదబాబు, కోశాధికారి ఎస్కే చిన్నబ్బాయి, సలహాదారులు షేక్ మదీనా, సంయుక్త కార్యదర్శి భల్లా సూరిబాబు, షేక్ చాన్ బాషా, షేక్ బాబ్జీలు పాల్గొన్నారు. రాజమండ్రిలో వీరభద్రుడి సంబరాలు జరిగే ఈ ఉత్సవాలకి ప్రతి ఓలికి కూడా ఈ వీరభద్ర సంబరం చేసేవాళ్ళు మన రాజమండ్రికే కాక చుట్టుప్రక్కల గ్రామాలందరికీ కూడా చాలా ఆదర్శంగా వీళ్ళు ఎంతో సేవలు చేస్తున్నారు, సంబరాలు ఘనంగా చేస్తారు. వీళ్ళందరికీ కూడా ఈరోజు నేను కృతజ్ఞతున్నై ఉంటాను. ఇంచేతనంటే ఈరోజు నా మీద అమితమైన ప్రేమ చూపించి, నా మీద అమితమైన గౌరవాన్ని చూపించి ఈరోజు నన్ను ఈ వీరభద్రుడి సంబరాలు చేసే ఈ సంఘానికి నన్ను గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకొని వాళ్ళు నా మీద ఎంతో నమ్మకాన్ని పెట్టి నా మీద ఈరోజు ఇంతటి మహత్తమైన బాధ్యతని వీళ్ళు నా మీద పెట్టినందుకు నేను కృతజ్ఞతనై ఉంటాను. ఎల్లవేళలా అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఏ టైంలో అయినా సరే నేను అందుబాటులో ఉంటాను, వీళ్ళకి సేవ చేస్తానని మీ అందరికీ ఈ మీడియా ముఖంగా సమ్ముఖంగా నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాటకి కట్టుబడి నిబద్ధతతో ప్రజలకు సేవలు అందించిన ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే జిఎస్ రావు మృతి తీరని లోటని పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం నగర కాపు సంఘం ఆధ్వర్యంలో మంజీరా కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన స్వర్గీయ ముద్రగడ పద్మనాభం జిఎస్ రావు సంస్మరణ సభకు రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు నేతలు తరలివచ్చారు. పార్టీలకు అతీతంగా కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ పిసిసి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జిఎస్ రావుల సంస్కరణ సభకు అన్ని వర్గాలకు చెందిన వారు, అన్ని కులాలకు చెందిన వారు, అన్ని పార్టీలకు చెందిన ప్రముఖులు విచ్చేశారు. నగర కాపు సంఘం అధ్యక్షుడు నందేపు శ్రీనివాస్ ఈ సంస్మరణ సభకు అధ్యక్షత వహించారు. నీతి, నిజాయితీ, విలువలతో కూడిన రాజకీయాలు చేసిన ముద్రగడ పద్మనాభం చిరస్మరణీయుడైన
నాయకుడని పలువురు కీర్తించారు. కాపుల అభ్యున్నతి, బీసీ రిజర్వేషన్ హోదా కల్పించాలని ఆయన చేసిన పోరాటాలు, ఉద్యమాలు మరువలేనివని అన్నారు. ముద్రగడ పద్మనాభం, జిఎస్ రావుల మృతి కాపులకు తీరని లోటు, ఘనంగా నివాళులర్పించడం జరిగిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, కురసాల కన్నబాబు, శైలజనాథ్, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బైరాజు ప్రసాద్ రాజు, ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, సోము వీర్రాజు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యేలు పుప్పాల వాసుబాబు, తలారి వెంకట్రావు, రౌతు సూర్యప్రకాష్ రావు, జ్యోతుల చంటిబాబు, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, కరణం ధర్మశ్రీ, అంబటి మురళి, మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, మార్గాని భరత్రాం, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ విప్పత్తి వేణుగోపాల్, కాపు జేఏసీ నాయకులు దాసరి రాము, వైఎస్ఆర్సీపీ నాయకుడు జెట్టి గురునాథం, తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఘన్నికృష్ణ, పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు, తెలుగుల గాండ్ల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సంకిస భవానీ ప్రియ, పోలు విజయలక్ష్మి, ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కాపు సంఘం ప్రతినిధులు నందేపు శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, నగర కాపు సంఘం గౌరవ అధ్యక్షులు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, యువ నాయకులు జక్కంపూడి గణేష్ పర్యవేక్షించారు. అతిథులను సాదరంగా స్వాగతించారు. అతిథులు మాట్లాడుతూ పదవుల కంటే ప్రజలే ముఖ్యమని నమ్మి ముక్కుసూటితనంతో కేవలం ప్రజల కోసమే తన జీవితాన్ని దారబోసిన నిస్వార్థ నాయకుడు అని వివరించారు. ఆనిముత్యం లాంటి నాయకుణ్ణి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కోల్పోయామని, దేశ చరిత్రలోనే నీతి నిజాయితీ గల నాయకుడిగా తన రాజకీయ జీవితంలో ఎక్కడా అవినీతి మచ్చ లేకుండా ప్రజలకు సేవలు అందించిన నాయకుడు ముద్రగడ పద్మనాభం మృతి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆ కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. కలిసి పయనం చేసిన వాళ్ళు కావచ్చు, ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం లేదా పోరాటాల్లో పాల్గొన్న వాళ్ళు కావచ్చు, మీకు ఎక్కువ అనుభవాలు ఇక్కడ ఉంటాయి. అవన్నీ ఎవరిని కదిలించినా ఈ 2-3 లక్షణాలు అయితే ప్రముఖంగా కనిపిస్తున్నాయి. రాజీ లేని మనస్తత్వం, నిబద్ధతతో కూడిన జీవితం. ఎవరైనా పదవుల్లో ఉండడం ద్వారా ఉన్నత స్థానాలకు పోతారంటే పదవులను త్యాగం చేయడం ద్వారా అంతకంటే ఎక్కువ ఉన్నతంగా ఎదగగలిగిన ఒక గొప్ప లక్షణం చాలా అరుదుగా కనిపిస్తుంది. 4 సార్లు ఎంపీగా, 4 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా చేసిన మధ్యలో ఆయన చాలా కాలం పాటు అసలు వీటికి దూరంగా ఉన్న ఆయన ఎప్పుడు పోరాటానికి ఒక పిలుపిచ్చిన వేలల్లో కదిలి రావడం కానీ, ఇంతకుముందు ఎవరో అన్నట్టు ఒక జిల్లాకు పరిమితమో ఒక కులానికి పరిమితం కాకుండా రాష్ట్రమంతా కూడా అది ఒక సంచలనం సృష్టించడం కానీ, ఇదంతా దేన్ని సూచిస్తుంది అంటే ఆయన మనస్తత్వము, ఆయన లక్షణాలు ఏవనేది అప్పటికే ఈ సొసైటీ అర్థం చేసుకుంది. ఇలాంటి నిబద్ధతతో కూడిన జీవితం, అది రాజకీయమైనా సరే, అది ఎంతటి పదవైనా సరే తృణప్రాయంగా వదిలేయగలిగిన తత్వం. కాపు సంక్షేమం కోసం, కాపుల రిజర్వేషన్ల పేరుతో మొదలైన ఉద్యమైనా ఎక్కడ వెనుకబాటుతనం ఉన్న బలహీన వర్గాల తరపున కూడా నిలబడగలిగిన లక్షణం. ఇవన్నీ ఉన్న నాయకులు కొద్దిమంది ఇక్కడ కనపడుతున్న ఈ నాయకుల్లో అది కనపడితే, నా వైపు నుంచి చూస్తే ఇంతకుముందు జోగి రమేష్ అన్నట్టు వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి దగ్గరగా ఉండడం అనేది కూడా యాదృచ్ఛికమని నేను అనుకోను. అదేదో అనుకోకుండా యాక్సిడెంట్ కాదు. వీళ్ళందరిలో కామన్ లక్షణం ఉంది.
అదే వాళ్ళని దగ్గరికి చేస్తుంది. ఎక్కడ అన్యాయం జరిగితే సహించలేకపోవడం, దాన్ని క్వశ్చన్ చేయాలనే తపన, అది ఎవరికైనా సరే సొసైటీలో. అలాగే మనం ఏ మాట మీద చెప్తే దాని మీద నిలబడాలనే మనస్తత్వం. ఆ పోరాటాలు అది. ఎందుకంటే పోరాటం ఎప్పుడు కూడా ఆ నిర్ణయం ఆ నిర్ణయాన్ని పట్టుకొని అందరూ వెళ్తేనే అది సక్సెస్ అవుతుంది. అంతేగాని 10 మంది అడిగి 10 మందిని చేద్దామంటే చేయాలి, కన్సల్టేషన్ ఉండాలి, కానీ నిర్ణయం మాత్రం నాయకుడు తీసుకోవాలి. అలాంటి నిర్ణయం తీసుకునే నాయకత్వం లక్షణం పద్మనాభం కరెక్ట్ ఉండేది. ఆయన అందుకే ఆ గౌరవం ఉండేది ఆయనకి. అందుకే ఆయనకి వేలాది మంది లక్షల మంది ఈ కులానికి సంబంధించిన అభిమానులు ఆయనకు ఉండేవారు. సరే, రాజకీయాలకు వచ్చినప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఆయన అభిప్రాయం ఆయనది, నా అభిప్రాయం నాది, ఎవరి అభిప్రాయం నాది. ఇంకో వాస్తవం చెప్తే నన్ను మా పార్టీలో కూడా నన్ను ఒప్పుకోరు, మీరు కూడా నన్ను అంగీకరిస్తారు తెలియదు. ఎందుకంటే ఆయన నేను ముందు ఒక రాజకీయ పార్టీలో చేరుతానంటే నేను ఒప్పుకోలే, నిజంగా చెప్తాను. ఇంకా మేము మిగతా విషయాలకు వెళ్ళను, ఆ ఒక్క విషయమే చెప్తాను. ఎందుకంటే ఆ నాయకత్వం ఉండాలని కోరుకున్న వ్యక్తులు మేము. అలాగే దేశాలు కూడా ఒక పెద్ద ఆయన కాపునాడు పెట్టడంలో వ్యవస్థాపకుల్లో ఒకరు, ఆ రోజున్న మిర్యాల వెంకటరావు గారు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళందరికీ పితామహుడు రంగా గారు, మారాయ ఆరోగ్యంలో, ఇక రామ్మోహన్ గారు ఉన్నారంటే మాతో సహచరుడు. మేమందరం కలిసి పనిచేస్తాం, ఎన్నో ఆటపోట్లు తిన్నాం, ఏదైనా ఎవరికొవరు అనుకుంది. అయినప్పటికీ ఈరోజు ఎంతమంది వచ్చి ఇందాక మాట్లాడని చెప్పారు కొంత పెద్దలు, అన్ని కులాలలో వచ్చి ఆ రకంగా ప్రధానమ్మ గారిని, జయశ్వర గారిని, వారి వ్యక్తిత్వం గురించి, వారి తాలూకు మంచిగా వారి గురించి ఒక 2 మంచి మాట చెప్పడం మా అందరికీ గర్వకారణం. అది మా అందరికీ కూడా నివాళులు అర్పించడానికి ఎప్పుడైనా ఎవరు ప్రజలకు మేలు చేస్తారు, వారి పట్ల ప్రజలు ఉంటారు అనే దానికి నిదర్శనంగా ఈరోజు ఇక్కడ అన్ని పార్టీల వారు, అన్ని కులాల వారు అందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ముఖ్యంగా ముద్రగడ గారిని తోటి ఒక సభలో పాల్గొనడం జరిగింది. వంగవీటి మోహన్ రంగ గారిని ఆ రోజున ఆయన హత్యానంతరం నా భర్త జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇస్తే ఈయన బయట గవర్నర్ గారిని కలవటం కోసం వెళ్ళినప్పుడు ఆ సమయంలో జరిగినటువంటి సమావేశంలో వంగవీటి మోహన్ రంగారావు గారి అస్థికలు తీసుకొస్తున్నారు, మనందరం కూడా పార్టిసిపేట్ చేయాలి, అందరం కూడా ఐక్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనని ఒక పిలుపు ఇవ్వడానికి నాయకులందరూ కాకినాడలో సమావేశమైనప్పుడు లక్షలాది మంది ప్రజల ముందు ఆ రోజున ముద్రగడ గారు రావటం జరిగింది. అక్కడ ఇక్కడ అన్యంగా భావించద్దు, వారు తనకు తానే శత్రువు, తనకి ఎదగడానికి ఆయనే కారకుడు, ఆయన నిర్ణయాలు, ఆయన నిబద్ధత ఆ స్థాయికి తీసుకెళ్ళే, ఆయన ఇబ్బంది పడడానికి, నష్టపోవడానికి కూడా ఆయనే కారణం. అంటే రాజీలేని పోరాటం అనేటటువంటి దృక్పథంతో వెళ్ళి చాలా ఇబ్బందులు పాల్గొనేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మరి ఇప్పుడు కూడా ఏదో ఉద్యమంలోనే ప్రాణాలు అర్పిస్తాడు అని చెప్పేసి అని అనుకునేవాళ్ళం. ఆయన ఏ ఉద్యమం చేపట్టినా సరే చాలా భయానకమైనటువంటి ఆతృతతో, ఆందోళనతోటి ఆ ఉద్యమంలో భాగస్వాములు అయ్యేవాళ్ళు. ఎప్పుడు ఏం తీసుకుంటాడో లేదు. ఈ లోపల రాజకీయ పక్షాల తర్వాత ఎదుగుతుంటే ఎవరు అనుకుంటారండి, ఎవరు ఊహన్నారు తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడున్న గిరిజా వెంకటస్వామి ఎంపీకి ఎక్కువ బాబు ఈ లోపల మాకు పూర్తి వచ్చేసింది, నువ్వు ఎందుకయ్యా ఎమ్మెల్యే గారు పోటీ చేస్తే సరిపోతుంది అని ఇద్దరు ఉండేవారు. వారిద్దరు కలిసి మా పద్మనాభం గారు ఏదో వచ్చిన డైరెక్టర్ అడిగాడు, ఆ మనిషికి
ఆ మనిషికి మాకున్న ఒక పెద్ద ఆయనకి ఏమి ఇవ్వనిచ్చేవాడు కాదు. ఆయన ఏదో ఇక్కడి నుంచి సాగనంపేదని ఆయన ప్రయత్నం. ఈ లోపల నెహ్రూ గారు అందరూ ఆయన బ్రతుకులాటం. ఆయన 99లో ఈ మధ్యలో నేను వెళ్ళాను ఆయన దగ్గరికి, పద్మనాభం గారి దగ్గరికి. విద్యాసాగర్ గారు నన్ను పంపించారు, స్టేట్ అధ్యక్షుడు ఆయన. ఆయన మా ఇంటికి వచ్చి ఆయన బాధమాసించి ఎవరికి చెప్పొద్దని కూడా చెప్పాడు. ఎందుకంటే ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం అది మంచి అయినా చెడైనా కానీ దూసుకెళ్ళిపోవడానికి పోరాట యోధుడు లక్షణం అది. అటువంటి పోరాట యోధుడు ముద్దగడ పద్మనాభం గారితో నాకు ఎన్నో పరిచయాలు ఉన్నాయి. ఒకసారి నెహ్రూ గారు కళా వెంకటరావు గారిని ఇంకొక ఆయన్ని పద్మనాభం గారి దగ్గర తీసుకెళ్ళమని చెప్తే అక్కడికి వెళ్తే సాయంత్రం 4 గంటలకి వెళ్తే అక్కడ నేను అసలు చాలా పూరి ఎటర్ నేను. అలాంటిది ఆ టేబుల్ నిండా చాలా రకాల ఆహార మాంసాహారాలను పెట్టి మీరు తినాలి, తినకపోతే మేము చచ్చుదాన్ని చెప్తుంటే సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు అది ఎంతో క్రెడిబిలిటీ, ఎన్నో సంవత్సరాల వాళ్ళ జీవిత త్యాగాలు ఉంటేనే ఒకప్పుడు ఏదైనా పెద్ద పెద్ద కార్యక్రమాల్లో బయట రావడం ఉండేది. ఇప్పుడు పెద్ద చిన్న లేకుండా ఎటువంటి వాతావరణం వెళ్తుంది. అక్కడ కొంతమంది చిన్నపిల్లలు తెలిసి తెలియక పద్మనాభం గారనో రెడ్డనో ఇలాంటంటే కొంచెం బాధేసి, అంటే మేము కులం కోసం పనిచేస్తున్న వాళ్ళం, మాకు ఇదేంటి రేపొద్దున కులం కోసం పనిచేసే వాళ్ళు మమ్మల్ని కూడా ఇట్లాగే ఎవరు పడితే వాళ్ళు ఏదైనా మాట్లాడతారా, మేము ఎందుకు పనిచేస్తున్నామని మనసు బాధేసింది. కానీ ఈరోజు ఈ సభను చూసిన తర్వాత సమాజానికి పనిచేసిన వాళ్ళు, జాతి కోసం నిలబడే వాళ్ళకి ఎప్పుడుగా గుర్తింపు ఉంటుంది. అంత అద్భుతంగా ఈరోజు రాజమండ్రిలో మా రాజమండ్రి కాపు సంఘం పెద్దలందరూ కలిసి, అలాగే అన్ని రాజకీయ పార్టీ పెద్దలందరూ కూడా కలుపుకొని ఒక మంచి అద్భుతమైన అన్ని పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, అన్ని వర్గాలకు గ్రూపులకు అతీతంగా అద్భుతమైన 1000 మందితో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మీకు ముందు ధన్యవాదాలు. అన్ని మంచి పనులే చేస్తే ఎక్కడ పొరపాట్లు తప్పులు లేకపోతే వాడు దేవుడు అవుతాడు. నెక్స్ట్ మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడున్నటువంటి తరం ఎవరికి కూడా ఆయన గురించి తెలీదు. పద్మనాభం గారు 78లోని, 83లోని, 85లోని, 89లోని 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన ఎంపీగా పనిచేశారు, 2-3 సార్లు మంత్రిగా పనిచేశారు. ఇన్ని చేసినప్పటికీ కూడా ఆయన ఈ కాపు ఉద్యమాన్ని భుజాన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ శాసనసభ్యుడిగా అవ్వలేదు. మీరు గుర్తుపెట్టుకోండి మీరు అందరూని. అటువంటి వ్యక్తికి నివాళులు అర్పించడం అనేటువంటిది, ఏ విధంగా నివాళులు అర్పించాలనేటువంటిది మనం కూడా ఆలోచన చేయాలి. ఏ కారణం చేత ఆయన మళ్ళీ శాసనసభ్యుడికి ఎన్నిక కాలేదు, అది అయిన తర్వాత సర్వం కోల్పోయినటువంటి వ్యక్తి, మచ్చలేనటువంటి మనిషిగా, నీతి నిజాయితీలకి మారుపేరు ముద్రగడ పద్మనాభం అనేటువంటి విధంగా వచ్చినటువంటి వ్యక్తి. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి చాలా బాధ కలిగేటువంటి విషయంగా మన సోదరులు వాళ్ళకి అవగాహన లేకపోవటం, ఆలోచన లేకపోవటం, ఆయన గురించి తెలియకపోవటం అనేటువంటిది జరిగింది. 2 మాటలు మాత్రం వారి గురించి నేను చెప్తాను. ఒకటి, ఒక అరుదైన విలక్షణమైన క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. బహుశా ఈ సమాజంలో అలాంటి పట్టుదల, రాజీ పడని ధోరణి ఉన్నటువంటి రాజకీయ నాయకుడిని నేను చూడలేదు, భవిష్యత్తులో కూడా చూస్తానని నేను అనుకోవడం లేదు. ఆయన కాపుల కోసం ఒక యోధుడిలాగా పోరాడినటువంటి వ్యక్తి. ఆయన మరణించటం కాపు సమాజానికి కాక రాష్ట్ర రాజకీయాలకు కూడా తీరని లోటుగా నేను భావిస్తున్నాను. రెండవ అంశం జిఎస్ రావు గారు. వారు సుదీర్ఘమైన రాజకీయాలు కలిగినటువంటి వ్యక్తితో పాటు పిసిసి అధ్యక్షులుగా చేశారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా, సెక్రటరీగా చేశారు. కాపునాడు అప్పుడు ఏర్పడలేదు, 88లో కాపునాడు ఏర్పడింది. ఆయనకు కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. దాంతో పాటు 2 వ్యక్తుల ఫోటోలు ఉన్నాయి. ఒకటి వంగవీటి రామ్మోహన్ రావు గారు. వాళ్ళిద్దరూ కూడా ముద్రగడ పద్మనాభం గారి లాగా పోరాట యోధులు,
వారందరినీ స్మరించుకుంటూ ముద్రగడ పద్మనాభం గారికి ఘనంగా నివాళులర్పిస్తూ, జిఎస్ రావు గారికి ఘనంగా నివాళులర్పిస్తూ, జోహార్ ముద్రగడ పద్మనాభం, జోహార్ జిఎస్ రావు. థ్యాంక్ యూ. కూడా ఉంది. ఆయన రాజకీయ నాయకుడే కాదు, ఈ సమాజాన్ని సంస్కరించాలనుకున్న ఒక మహానాయకుడు నాయకుడికి. అట్లాగే ఈ సమాజంలో ఉన్న అణగారిన వర్గాలు ఎప్పటికైనా బాగుపడాలి, ముందుకెళ్ళాలి. అణగారిన వర్గాలు, కాపుల ఐక్యత ఈ రాష్ట్ర చరిత్రను మారుస్తుందని నమ్మి పనిచేసిన వాడిగా నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను. అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు ఇక్కడికి వచ్చామంత ఆఖరికి. ఏమైనా జేఎస్ రావు గారితో పిసిసి ప్రెసిడెంట్గా మాకందరికి అనుబంధం ఉంది. చాలా గొప్పవాళ్ళు వీళ్ళంతా. ఆ గొప్పవాళ్ళు ఈరోజు మన దగ్గర లేకపోవడం అన్నది మనకి నిజంగానే పెద్ద లోటు. ముద్రగడ గారి ఆత్మకు, జేఎస్ రావు గారి ఆత్మకు భగవంతుడు శాంతి కలగజేయాలని కోరుకుంటూ, వారి ఆశీర్వాదాలు, వారి ఆలోచన విధానం ఎల్లవేళ మనతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి సంతాపం తెలియజేసే ఈ కార్యక్రమంలో పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి రావాలి, ముద్రగడ గారి ఇంటికి వెళ్ళాలి, పరామర్శించాలి, వారికి నివాళులు అర్పించాలని చెప్పేసి ఈరోజు ప్రత్యేకంగా వచ్చారు. చాలామంది అన్నలు అడుగుతా ఉన్నా, విజయవాడలో కాపునాడు జరిగింది. 88వ సంవత్సరంలో వంగవీటి మోహనరంగ గారు విజయవాడ సబ్ జైల్లో ఉంటే వంగవీటి మోహనరంగ గారికి మద్దతుగా ముద్రగడ పద్మనాభం గారు కాపు నాడు ఆ రోజున జూలై 10 ఆదివారం విజయవాడలో జరిగితే 1,00,000 మంది బ్రహ్మాండమైన బహిరంగ సభలో మాట్లాడటానికి, రంగా గారికి మద్దతు ఇవ్వడానికి ముద్రగడ పద్మనాభం గారు విజయవాడ వస్తే గొప్ప జాతి అని చెప్తా ఉన్నా. నిజంగా కాపు సోదరుల్ని నా అన్నలు, నా తమ్ముళ్ళుగా భావించి ఆ రోజు నిజంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు నడిచిన వాడిగా చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ఇటువంటి నలుగురు సోదరులను కూడా తన గుండెల్లో పెట్టుకొని, తన పక్కన కూర్చోబెట్టుకొని భోజనం చేసిన విషయాన్ని నా కళ్ళారా చూశానని చెప్తా ఉన్నా. ఆచంద్ర తారార్కం మాట్లాడుకునేటువంటి వ్యక్తులుగా వారి రాజకీయ జీవిత ప్రయాణాన్ని సాగించి పరమపదించారు. వారిని స్మరించుకుంటున్నాం. స్మరించుకునేటువంటి సభలో, ఈ హాల్లో అందరి మనస్సులోనూ ఒక ఉత్కంఠ, ఒక భావోద్వేగం. మనం ఏదో కోల్పోయాం, మన గురించి ఆలోచించే నాయకులు మన మధ్య నుంచి వెళ్ళిపోయారంటే మనకు అందాల్సింది అందలేదనేటువంటి బాధ, తత్పర హృదయాలు స్పష్టంగా కనపడ్డాయి. ప్రత్యేకంగా ఇక్కడ నేను మీ ముందు మాట్లాడగలుగుతున్నాను అంటే మొదటిగా స్మరించుకోవాల్సింది నాకు, నా జీవితంలో కరెక్ట్గా 25 వసంతాల ముందు నన్ను ప్రోత్సహించినటువంటి నాయకుడు శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని చెప్పడానికి చాలా బాధ. ఆయన లేడు, కానీ ఆయన తయారు చేసిన ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు. రెండవది, ముద్రగడ పద్మనాభం గారితో 98 నుంచి సహచర్యం ఉంది. రాజకీయాలకు సంబంధం లేదు. 2001లో అన్నతో సంబంధం ఉన్నా 98లో ముద్రగడ పద్మనాభం గారితో ప్రయాణించినప్పుడు ఎప్పుడో మనం సత్యహరిశ్చంద్ర నాటకం చూసాం. సత్యం కోసం హరిశ్చంద్రుడు ఎన్నో కష్టాలు పడ్డాడు. అప్పుడు ఒక మాట అంటాడు ఆయన, ఒక అబద్ధం ఆడవా మహారాజా, నీకు ఈ కష్టాలు ఎందుకుంటాయి, నువ్వేమైనా మాకు పత్రాలు రాసావా, సాక్ష్యాలు ఉన్నాయా అని. లేదు అంటాడు. సత్యేతరంబునకున్న మానసం గొప్పదంటాడు. తరచు ఒక మాట అనేవాడు, ఈ రోజున కాపుల్లో ఒక ఎస్పీ అవ్వాల్సినటువంటి వ్యక్తులు డిఎస్పీలుగా, డిఎస్పీ అవ్వాల్సిన వాడు ఎస్ఐ అవ్వాల్సినటువంటి వారు కానిస్టేబుల్గా, డాక్టర్లు, ఇంజనీర్లు కావాల్సినటువంటి వారు మెడికల్ షాపుల్లోని, మెకానిక్ షాపుల్లోని పని చేసుకుంటా ఉన్నారు అంటే కేవలం రిజర్వేషన్ లేకపోవడం వలన. ఆ రిజర్వేషన్ సాధించినట్లయితే ఖచ్చితంగా కాపు యువత భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ప్రగాఢంగా నమ్మినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు.
ఖచ్చితంగా ఆ యొక్క నిజాయితీ కలిగినటువంటి ఉద్యమాన్ని ముందుకు తెలవాల్సినటువంటి బాధ్యత రేపటి తరంగా మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రానున్న రోజుల్లో ఆ ఉద్యమం ఏ విధంగా మారుతుంది, ఏ విధంగా రూపకల్పన చెందుతుంది అనేది నాకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా కాపుల భవిష్యత్తు కోసం మాత్రం మరందరూ ముద్రగడలు ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆయన ఇక లేరు, ఇక రారు అని శోకసంద్రంలో మునిగినటువంటి అభిమానులందరికీ కూడా ప్రగాఢంగా సానుభూతి తెలియజేసుకుంటూ, ఈ రోజున ఆఖరి రోజులు ఆయన గుర్తు చేసుకుంటే అవమానాలతో, అసహనంతో, ఎన్నో విమర్శలతో కొనసాగింది. ఆయన అవమానించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇది నా వ్యక్తిగత నిర్ణయం. ఈ రోజు నుంచి నన్ను ఎవరైనా నీ జాతి ఏంటి అని అంటే మాత్రం కాపు అని చెప్పను, ముద్రగడ కాపునని చెప్తా. ఈ క్షణం నుండి నా జీవితంలో ఒక మెట్టు ఎదిగినా, ఏదైనా సాధించినా అది ముద్రగడ గారికి అంకితం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. జిత్మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో సుమధుర గాన సరస్వతి ఎస్ జానకి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. జిత్మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా తరపున ఇటీవల దివంగతులైన సుమధుర గాయని మనులు ఆశా బోంస్లే, సుమన్ కళ్యాణ్ పూరి, ఎస్ జానకి స్వర నివాళి కార్యక్రమం స్థానిక జిత్మోహన్ మిత్ర కళావేదిక నందు జరిగింది. ఈ కార్యక్రమానికి నట గాయకుడు శ్రీపాద జిత్మోహన్ మిత్ర అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా పివిఎస్ కృష్ణారావు, జల్లి శివప్రసాద్, వి జగపతి, డాక్టర్ గిరిజల సోమరాజు నాయుడు, సుక్కిరెడ్డి శ్రీనివాస్, బి సీతారామారావు, డిఎస్ శ్రీనివాస్ విచ్చేశారు. ఉప్పులూరి చిన్నారావు దంపతులు జ్యోతి ప్రజ్వలన చేశారు. వ్యాఖ్యాతగా వ్యవహరించి వందన సమర్పణ చేశారు. వక్తలు మాట్లాడుతూ భారతీయ సినిమా సంగీత ప్రపంచంలో తమ గానామృతంతో వేలాది పాటలు పాడి చెరగని ముద్ర వేశారని, వారి పాటలతో ఎప్పటికీ చిరంజీవులుగా జీవించి ఉంటారని కొనియాడుతూ నివాళులర్పించారు. గాయని గాయకులు పలు పాటలు పాడి స్వర నివాళులర్పించారు. గాయని మనులను ఘనంగా సత్కరించారు. డాక్టర్ గిరిజాల సోమరాజు నాయుడు, నాగేంద్ర, సూర్య సిద్ధాంతి, పిచ్చుక మహేష్, సామ్రాట్ అక్కినేని, ఏ కృష్ణ శర్మ, టి నోకరాజు తదితరులు పాల్గొన్నారు. ముగ్గురికి చేయాల్సినారో జానకి గారు కాలం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ ముగ్గురు కళాకారులు కూడా మనకు కావాల్సిన వారు. ప్రతి కళాకారుడికి కూడా మనం రాజమండ్రిలో ఎస్పెషలీ ఈ యొక్క జిత్మోహన్ మిత్ర కళావేదికలో జరుగుతుంది. అది గర్వంగా చెప్పుకుంటున్నాము. అందుకోసమని అదే కాకుండా మన కుటుంబ సభ్యులైనటువంటి నలుగురు కళాకారులు కూడా సత్కారం చేసుకుంటే ఎలా ఉంటుందన్నారు. చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఎవరో ఏదో చేస్తారనే కన్నా మన సభ్యుల్ని మనం గౌరవించుకోవడం, మన కళాకారులను గౌరవించుకోవడం చాలా మంచిది. మనకి తప్పకుండా చేద్దామండి అని చెప్పారు.
కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఇంకా ముందుకు రావాలి. టైం చాలా తక్కువ ఉండడం వల్ల మా శివప్రసాద్ గారు జగపతి గారు కూడా మాకు అందుబాటులోకి వచ్చారు. అది చాలా ఆనందం. మరి ఈ నా నలుగురు కూడా ఉన్నతమైనటువంటి కళాకారులుగా కళామణులుగా చక్కటి పాటలు పాడుతూ అందరినీ అలరిస్తున్నారు. అందుకోసమని మాకు మా ముగ్గురు అనుకున్నాం. మా బాలకృష్ణ గారు కూడా మన మా మిత్ర గారు హిందీ గాయకులు కానీ తెలుగు గాయకులు కానీ వారిని స్మరించుకుంటూ వృద్ధ గాయకులు అందరినీ కూడా సన్మానం చేస్తున్నారు. వారికి మా తరఫున ధన్యవాదాలు. అలాగే ఈ రోజున సన్మానం పొందిన నలుగురు గాయకుల మంత్రులు కూడా మా అభినందనలు. థ్యాంక్ యూ. అంటే ఎందుకంటే ఆవిడతో మాకు చాలా అటాచ్మెంట్ ఉంది. ఆవిడ రాజమండ్రి తీసుకొచ్చాం, ఎన్నో పాటలు పాటించాము. నేను కలిసి ఆమె కళాకారులతో ఆవిడతో చాలా అభిమానం ఉండింది. ఆవిడ చనిపోతే ఆ రోజంతా నిద్రపట్టలేదు. ఎంతో అభిమానం, చాలా క్లోజ్గా ఉండే. అలాంటి ఆవిడ ఈ కాలం 85 సంవత్సరాలు అంటే మాట్లాడారు. ఆవిడ వెళ్ళింది. కానీ ఆవిడని మర్చిపోకుండా అన్న ఎవరు చనిపోవడం తెలిసి వాళ్ళని మనం ఇక్కడ బతికిస్తున్నాం. అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం అందరం. ఈ రోజుని ఇక్కడ ఈరోజు నలుగురికి ఎవరెవరు ఎక్కడో చేయడం కాదు, మనోడికి చేద్దాం. మన దగ్గర పాడేవాళ్ళు మన దగ్గర మన ఇందులో ఇక్కడ కళ్యాణ్ ఈ జిత్మోహన్ మిత్ర కళా వేదికలో పాడేవాళ్ళకే మనం సన్మానం చేసి మనం గౌరవించుకుంటేనే మిగతా వాళ్ళు గౌరవిస్తారనే ఉద్దేశంతో ఈ నలుగురికి, డాక్టర్ అమ్మ గారికి, తర్వాత సూర్యకుమార్ గారికి, లక్ష్మీ తులసి గారికి, పాప మొన్నే వచ్చింది. ఆ పాప ఆవిడకి మనం చెల్లు సత్కారం చేసి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేద్దాం. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. సురక్షితమైన మంచినీటి సరఫరా కోసం 19 పరీక్షలు. సురక్షితమైన త్రాగునీటి సరఫరాపై పూర్తి అప్రమత్తత. అమృత్ 2.0తో శాశ్వత పరిష్కారానికి చర్యలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. హెడ్ వాటర్ వర్క్స్ పరిశీలన. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థుల ప్రదర్శన. మద్దతుగా నిలిచిన మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్. ఘనంగా రాజమహేంద్రవరంలో ముద్రగడ పద్మనాభం జిఎస్ రావు సంస్మరణ సభ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.